విలక్షణ కథలను ఎంచుకుంటూ హీరోయిజం కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ కెరీర్లో దూసుకుపోతున్న కథానాయకుడు రానా. సందేశాత్మక చిత్రాల ద్వారా అద్భుతాలను సాధిస్తున్న దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ. ఈ కాంబినేషన్లో సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక తీరింది. షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం కోసం తెలుగు పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బ్లాక్ మనీని ఇమీడియట్ గా వెలికితీసి స్పెషల్ కోర్ట్స్ లో నేరస్తులను నిలబెట్టే చట్టం, అది నా ప్రపోజల్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సీఎం గారు మాట్లాడుతున్నారు కదా, కూర్చోండి. సీఎం గారు మీరు చెప్పండి. ఏసీబీ పరిధిని పెంచి స్టేట్ లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ప్రొఫెషనల్, ప్రజా ప్రతినిధులతో సహా అందరినీ ఏసీబీ పరిధిలోకి మాట్లాడుతున్నారండి మీరు. కూర్చోండి. ఏంటండి ఎలా గొడవ చేస్తారు? చెప్పేది వినండి కొంచెం. కూర్చోండి ప్లీజ్. టేక్ యువర్ సీట్. లీడర్ గా క్లాస్ పాత్రలో తెరంగేట్రం చేసి క్రమంగా మాస్ పాత్రల వైపు మొగ్గుతున్న కథానాయకుడు దగ్గుబాటి రానా. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో ఏకకాలంలో నటిస్తూ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇమేజ్ కంటే కథకు, పాత్రకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చే ఈ యువ హీరో త్వరలో కృష్ణం వందే జగద్గురుమంటూ అలరించబోతున్నాడు. పెళ్లి చేసుకుంటాం, ఓ 10 సంవత్సరాలు కలిసి కాపురం చేద్దాం. అంతకీ నీకు చావాలంటే నాతో చెప్పు, పేక పిసికి చంపేస్తా, పేడ వదిలిపోతా. కమర్షియల్ కథాంశాలకు సందేశాన్ని జోడించి గమ్యం, వేదం రూపంలో అద్భుత విజయాలు అందుకున్న దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ. 2 సినిమాలతో పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్న తమిళంలోనూ విజయాలు నమోదు చేసిన ఈ దర్శకుడు రానాను కృష్ణం వందే జగద్గురుం సినిమాలో బీటెక్ బాబుగా చూపించబోతున్నాడు. ఇంకా సంపాదించండి కాదన్న, కానీ ఆ 1,00,000 కోట్లు మాత్రం వదిలేండి ప్లీజ్. కేవలం 1 సంవత్సరం కళ్ళు మూసుకోండి, దండం పెడతాను. నువ్వు నన్ను ప్రేమించావా? ప్రేమ ప్రపంచంలో పరమ బెవర్స్ పని అంటే అదే బాసు. కానీ సామ్రాజ్యం కత్తి ఫిగర్ ఉండేది బాసు. వెనక నుంచి ఇల్లియాన ముందు నుంచి త్రిష్ అనుకో, దానికి తగలైనేస్తాం. మొదట్లో అది మళ్ళీ పట్టించుకోలేదు. మనం వదులుతామేంటి, మెల్లగా తోమి పెళ్లికి సెట్ చేశా. వాళ్ళ అమ్మ ఒప్పుకుంది, వాళ్ళ అయ్యి ఒప్పుకున్నాడు, వాళ్ళ అన్న ఆడి పెద్ద పులిహార ఆడు ఒప్పుకున్నాడు, శివరాఖరికి వాళ్ళ అమ్మమ్మ కూడా ఒప్పుకుంది. కానీ మరేమైంది? దాని మొగుడు ఒప్పుకోలేదు బాసు. నాట్ ఎ జోక్ బాసు. గమ్యంలో శర్వానంద్, నరేష్, వేదంలో అల్లు అర్జున్, మంచు మనోజ్ లాంటి యువ కథానాయకులను ఇమేజ్ చట్రం నుంచి బయటకు లాగిన దర్శకుడు ఇప్పుడు రానాని ఎలా చూపించబోతున్నాడనే ఉత్కంఠ పరిశ్రమలో నెలకొంది. ఇప్పటికే 2 సినిమాలను విజయాలుగా మలిచిన క్రిష్ హ్యాట్రిక్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గమ్యం, వేదం పేర్లు క్లాస్ సినిమాల్లా కనిపించిన అల్లరి నరేష్, అల్లు అర్జున్ పాత్రల్ని పూర్తి మాస్ తరహాలో చూపించాడు క్రిష్. ఇప్పుడు రానాను అంతకంటే మాస్ పాత్రలో చూపించబోతున్నానని చెబుతున్నాడు. బీటెక్ బాబుగా రానాలోని కొత్త నటుణ్ణి చూస్తారని అభిమానులకు భరోసా ఇస్తున్నాడు. ఇవి ప్రజలు మన గురించి అనుకుంటున్న మాటలు. నిజంగా మనకు సిగ్గు లేదా? అరే 2 కార్లు చాలవా 20 కావాలా? 20 ఎకరాలు సరిపోవా 200 ఎకరాలు కావాలా? ఇంత సంపాదించి ఒక్కరోజన్నా బయటికి చెప్పుకోగలం, దర్జాగా బతకగలం, దొంగల్లా బతక. చాలా మంది దర్శకులు చెప్పినట్లే ఈ సినిమా కొత్త తరహాలో ఉండబోతోందని క్రిష్ చెబుతున్నాడు. గతాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. రానా, క్రిష్ ఇద్దరికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుందని యూనిట్ చెబుతోంది. ఇంకా తెలియడం లేదయా. చిన్న చిన్న చేపలు పట్టేసుకున్నాం అనుకో, తిమింగలాలకి ఫుడ్ దొరకదు కదా, అప్పుడు అవన్నీ వెలువెళ్ళి ఆడిపోతాయి. అవిన్నిటికి ఆకలి ఎక్కువ, ఆకలికి ఆరాటం ఎక్కువ. కానీ మిమ్మల్ని కూడా